అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు సత్యసాయి వ్రతాన్ని అయితే చేసుకుంటున్నాము. ఇది మా ఆడపడుచు అయితే ఆన్లైన్లో చేపిస్తుంది మాతోటి పూజ. మేము సాయి వ్రతం ఎలా చేసుకున్నాము, పూజ ఎలా జరిగింది, మేము ఏమేమి ప్రసాదాలు చేసుకున్నామో లాంగ్ వీడియోలో స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈరోజు అయితే మా పాప స్పెషల్గా ముగ్గేసింది. ముగ్గు కూడా చూడండి, గడపలకి పసుపు కుంకుమన్నీ మా పాపే రాసింది. ఎందుకంటే నేను కింద వంగకూడదని చెప్పి అది కూడా చూపిస్తాను, చూసేసేయండి. సో గాయస్, ఫస్ట్ అయితే నేను మా ఇంటి గడపలకైతే పసుపు కుంకం రాసుకుంటూ స్టార్ట్ చేసినాం అనమాట. సో అంటే ప్రతిసారి నేనే పసుపు కుంకం రాస్తాను గడపలకి, బట్ ముగ్గేయడం మాత్రం నాకు అస్సలు రాదు. ఎల్కేజీ పిల్లలు లైక్ డ్రాయింగ్స్ వేస్తారు కదా, దానికంటే దారుణంగా ఉంటుంది. నేను ముగ్గేస్తే చాలా కామెడీగా ఉంటుంది, అందుకని నేను వేయను ఎప్పుడు. బట్ మా మమ్మీకి రీసెంట్గా ఆపరేషన్ అయింది, మీ అందరికీ తెలుసు కదా, లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేసినాం కదా. సో మమ్మీకి అయితే వంగకూడదు అనమాట, అందుకనేసి ఇంకా నేనే ముగ్గు వేసినాను. చాలా కామెడీగా ఉంది. దయచేసి నా ముగ్గుని చూసి ఎవ్వరు నవ్వద్దు గైస్. అండ్ ఇంకా ఆ తర్వాత అయితే మనం సాయి సత్యవ్రతం పూజకైతే అన్నీ రెడీ చేసుకోవాలి. సో పీటకి పసుపు రాసి ఆ తర్వాత కుంకం రాసి దానిపైన అయితే బాబావారి ఫోటో అయితే పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాం అనమాట. పూజ ఎలా చేస్తారు, ఏమేమి పూజకు కావాల్సినవి ఏమేమి ఉంటాయి, అసలు సాయి సత్యవ్రతం అంటే ఏంటి, అవన్నీ అయితే మా మమ్మీ ఇంకా మా అత్త అయితే మీకు చెప్తారు, చూసేయండి. సాయిరామ్ అండి. ఈరోజు మనం ఆన్లైన్లో ఓకే దిలీప్ రవినాయక్ గారి ఇంట్లో మనం ఆన్లైన్లో శ్రీ షిరిడి సాయిబాబా వారి సాయి సత్యవ్రతాన్ని చేసుకోబోతున్నాము. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మా ఇంట్లో షిరిడి సాయిబాబా వారి సత్యవ్రతం అయితే చేస్తున్నాము. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా యాజ్ యూజువల్ మనం ఏ పూజ అయితే చేసుకుంటామో అలాగే పూలు, పళ్ళు, ఆకు, వక్క, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, గంధం, వస్త్రాలు, సామాన్లన్నీ సమకూర్చుకున్న తర్వాత మనం పూజలో కూర్చొని పూజ చేసుకోవాలి. నేను స్టూల్ మీద ఎందుకు కూర్చున్నానని అనుకుంటారేమో అందరూ. నేను కింద కూర్చోకూడదు కాబట్టి ఇంకా స్టూల్ మీద కూర్చొని పూజ చేస్తున్నాము. మా చిన్నాడపడుచు వచ్చేసి అక్కడ వాళ్ళ ఇంట్లో పూజ చేస్తున్నారు, ఇక్కడ మేము పూజ చేస్తున్నాం. ఎట్ ఏ టైము ఇద్దరికీ పూజ చేపిస్తుంది మా ఆడపడుచు. మీరు అందరూ అనుకుంటారేమో ఇదేంటి వరలక్ష్మి వ్రతం చేయకుండా సాయి సత్యవ్రతం చేస్తున్నారు, ఇదేం వ్రతం, మేమైతే ఎప్పుడు వినలేదు అని అనుకుంటారేమో. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా వరకు అందరూ సాయి సేవకులే, వాళ్ళందరూ ఇదే వ్రతం చేస్తారు కాబట్టి మేము కూడా ఇదే ఆచరిస్తున్నాము, ఇదే వ్రతాన్ని. ఇంకా మనం ఫస్ట్ అయితే వినాయకుడిని పూజించుకున్న తర్వాత బాబావారిని పూజిస్తాము. బాబావారిని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు, తుడుచుకోవడానికి టవల్ ఇచ్చినట్టు, ఇంకా మనం ఇంటికి వచ్చిన గెస్ట్లను అయితే ఎలా అయితే చూస్తామో అలాగే బాబావారిని కూడా అలాగే చూస్తామన్నమాట. శ్రీ సాయి సత్యవ్రతం అంటే సాయిబాబా మీద పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో చేసే ఒక పవిత్ర వ్రతం. సాయిబాబాని తలుచుకుంటూ మన కుటుంబానికి ఆరోగ్యం, సంతోషం, శాంతి మరియు మంచి జరగాలని ప్రార్థించుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తాం. ఈ వ్రతంలో పూజ, సాయిబాబా కథలు చదవడం లేదా వినడం, హారతి మరియు ప్రసాదం సమర్పించడం లాంటివి చేస్తారు. సాయిబాబా అందరినీ చల్లగా చూసి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు దగ్గర ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చెప్పుకోండి. మీ కుడి చేతి వైపుగా 3 సార్లు చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరము భావిచ సంగీతాని చ ప్రణశ్యంతి దక్షిణతదేకరే పాపమం పాపకర్మామం పాపాత్మ పాపసంభవః త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల దాయినాదాయ శిరిడి క్షేత్రవాసాయ మామక విశ్వదాయ మహితమంగళం. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామక విశ్వదాయ మహితమంగళం. లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక సూర్యాయ నవ్యమంగళం. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామక విశ్వదాయ మహితమంగళం. భక్త బృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్యమంగళం. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామక విశ్వదాయ మహితమంగళం. సత్యతత్వబోధకాయ సాధు
నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామక విశ్వదాయ మహితమంగళం జయ మామక విశ్వదాయ మహితమంగళం జయ మామక విశ్వదాయ మహితమంగళం. పూజ అయితే చాలా 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 బాగా జరిగింది. అండ్ ఆ తర్వాత మనకి ఇష్టమైన టాపిక్ ప్రసాదాల దగ్గరికి వస్తే మేమైతే నైవేద్యంకి గారెలు, చింతపండు పులిహోర, వడపప్పు అండ్ పాయసం అన్నం అయితే చేసినాము. ఇంకా తక్కువ టైంలో మేము పూజ అవ్వాలని చెప్పేసి తక్కువ వెరైటీలే చేసినాం అనమాట. సో గైస్ చూసిరు కదా, ఇదైతే మా లాంగ్ వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చిందో లేదో, ఎలా అనిపించిందో మాకైతే కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మా ఇంట్లో పూజ అయితే కనుక చాలా ఘనంగా జరిగింది. మేము ఎప్పుడు ఇదే పూజ చేయించుకుంటూ ఉంటాము, సత్యసాయి వ్రతం. మా ఫ్యామిలీలో అందరూ ఇదే పూజ చేస్తారు. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు పూజ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా మీరు మాకు కామెంట్స్లో పెట్టచ్చు, మేము వాటికి రిప్లై ఇస్తాము. సో బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.